విశాఖపట్నంలో జరుగుతున్న ఇన్వెస్టర్ సమ్మిట్ లో అసలు విషయం బయటకు వచ్చేసింది. వైజాగ్ లో డేటా సెంటర్ ను ఎవరు నిర్మిస్తున్నారు అన్న దానిపైన వైసీపీ టీడీపీ మధ్య గత కొద్ది రోజుల క్రితం పెద్ద ఎత్తున డిబేట్ నడిచింది. గూగుల్ సంస్థే నిర్మిస్తోంది, మేము ఉండడం వల్లే మేమే గూగుల్ సంస్థని ఇక్కడ తీసుకురాగలిగాం, అందుకే ఇంత పెద్ద డేటా సెంటర్ వస్తోంది అని తెలుగుదేశం పార్టీ వాదిస్తూ వచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు, ఈ డేటా సెంటర్ ని నిర్మిస్తోంది అదాని, ఇందులో భారతీయ ఎయిర్టెల్ సంస్థ కూడా ఇన్వాల్వ్ అయింది, ఈ మూడు కలిసి ఈ డేటా సెంటర్ ని ఏర్పాటు చేస్తున్నాయి, అదాని, ఎయిర్టెల్, గూగుల్ మూడు కలిసి ఈ డేటా సెంటర్ ని ఏర్పాటు చేస్తున్నాయి అన్న కూడా ప్రభుత్వం అంగీకరించలేదు. చివరకు ఆ కార్యక్రమానికి గౌతమ్ అదానిని కూడా ఇన్వైట్ చేయలేదు. అంటే అదానికి సంబంధించిన ప్రతినిధులు వస్తే ఓకే ఇది అదాని సంస్థ ఈ డేటా సెంటర్ నిర్మిస్తోంది అన్న విషయం బయటకు వస్తే అనుకున్నంత మైలేజ్ రాదు, అదే గూగులే నిర్మిస్తోంది అనుకుంటే రాజకీయంగా చాలా మైలేజ్ ఉంటుందన్న ఉద్దేశంతోనే గౌతమ్ అదానిని కూడా ఈ కార్యక్రమానికి పిలవలేదు అన్న విమర్శలు కూడా వచ్చాయి. అయితే మొత్తం ఇది గూగుల్ డేటా సెంటర్ అంటూ చివరి వరకు కూడా తెలుగుదేశం పార్టీ వాదిస్తూ వచ్చింది. ఇంకా ఆ డిబేట్ కూడా ఆగిపోయింది. అయితే ఈ రోజు విశాఖపట్నంలో జరుగుతున్న ఇన్వెస్టర్ సమ్మిట్ లో గౌతమ్ అదాని కుమారుడు, అదాని పోర్ట్ అండ్ ఎస్ఈజెడ్ మేనేజింగ్ డైరెక్టర్ గా ఉన్న కరణ్ అదాని అసలు విషయం చెప్పారు. మేము ఏపీలో డేటా సెంటర్ ను మేమే నిర్మిస్తున్నాం అని చెప్పారు. గూగుల్ భాగస్వామ్యంతో ప్రపంచంలోనే ఒక అతి పెద్ద డేటా సెంటర్ ను మేము ఇక్కడ విశాఖపట్నంలో నిర్మిస్తున్నామని చెప్పారు ఆయన. మాకు అసలు ఏపీ అన్నది కొత్త కూడా కాదని కూడా చెప్పారు. ఏపీలో ఇదివరకే 40,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ పెట్టాం, పోర్టుల మీద, సిమెంట్ మీద, ఎనర్జీ మీద, వీటన్నిటి మీద కూడా మేము ఇప్పటికే 40,000 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టాం. ఇక్కడితో ఆగం, రాబోయే 10 ఏళ్ల కాలంలో ఏపీలో మరో 1,00,000 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టబోతున్నాం. పోర్టుల మీద, సిమెంట్ మీద, ఎనర్జీ మీద, డేటా సెంటర్ మీద మేము 1,00,000 కోట్ల పెట్టుబడి పెట్టబోతున్నామని కూడా కరణ్ అదాని చెప్పారు. We are building one of the world's largest hyperscale data center ecosystem in partnership with Google and powered by complete green energy. కరణ్ అదాని చాలా క్లియర్ గా చెప్పారు, వీఆర్ బిల్డింగ్ డేటా సెంటర్ అని, మేము డేటా సెంటర్ ని నిర్మిస్తున్నాం గూగుల్ భాగస్వామ్యంతో అని చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇదే చెప్తూ వచ్చింది. గూగుల్ కూడా ఉంది కానీ దాన్ని నిర్మిస్తున్నది అదాని, అదానికి గూగుల్ కి మధ్య ఇలాంటి డేటా సెంటర్ ఒప్పందాలు ఇదివరకే ఉన్నాయి, అదాని నిర్మించిన డేటా సెంటర్లను గూగుల్ వాడుకుంటోంది, ఇదంతా మేము గత ప్రభుత్వమే అదానితో చేసుకున్న ఒప్పందాల ఆధారంగా ప్రాజెక్టు ముందుకెళ్తోంది అని చెప్తే వైఎస్ఆర్సీపీ అసలు తెలుగుదేశం పార్టీ కేరే చేయలేదు, అసలు అదాని పేరు ఎత్తడానికే ఇష్టపడలేదు. కానీ ఈరోజు స్వయంగా సమ్మిట్లో చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు అక్కడ ఉండంగానే వాళ్ళ సమక్షంలోనే మేమే డేటా సెంటర్ను విశాఖపట్నంలో నిర్మిస్తున్నాం అని కరణ్ అదాని చెప్పేశారు. సో ఒకటైతే క్లారిటీ వచ్చేసింది, డేటా సెంటర్ నిర్మాణంలో అదాని సంస్థ కూడా కీలక భాగస్వామిగా ఉంది, అదానిదే ప్రధాన పాత్ర, అదాని డేటా సెంటర్ నిర్మిస్తే దాన్ని గూగుల్ వాడుకోబోతోంది అన్నది చాలా క్లియర్. ఇప్పటికైనా కూడా అదాని లేదు ఓన్లీ గూగుల్ అని వాదించకుండా, అందరికీ తప్పేం కాదు ఎవరు నిర్మించినా కూడా, అదాని కూడా చిన్న సంస్థ కాదు, కాకపోతే క్రెడిట్ కోసం, మైలేజ్ కోసం అదాని అన్న పేరునే వినిపించకుండా చేసే ప్రయత్నాల కారణంగానే ఈ డిబేట్ నడిచింది.